ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్లాలి అన్న చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ వచ్చింది. మొన్న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఈ కోటి సంతకాల సేకరణ పత్రాలు తీసుకెళ్లే క్రమంలో వైసీపీ ముఖ్య నేత ఒక మాట అన్నారు. మనం చేపట్టే ఈ కార్యక్రమాన్ని మొత్తం దేశం చూడాలి, దేశం మొత్తం ఈ కార్యక్రమం మీద చర్చ జరగాలి అని. నిజంగా అనుకున్నట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చే కార్యక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరీ ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా అయితే ఈ అంశం మీద దేశం దృష్టిని అయితే ఖచ్చితంగా ఆకర్షించింది. దేశంలోనే టాప్ ట్రెండింగ్లో సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ దేశంలోనే టాప్ ట్రెండింగ్లో సర్క్యులేట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ ప్రధాన బలమే సోషల్ మీడియా. జగన్ వ్యతిరేకులు ఏ స్థాయిలో దాడి చేస్తూ ఉన్న జగన్ మీద, వైసీపీ మీద, జగన్ వ్యతిరేకులు ఫ్రంట్ లైన్ పత్రికలని, టీవీ ఛానళ్ళని రకరకాల పెద్ద పరంజామా పెట్టుకొని 24 గంటలు జగన్ మీద విషపూరితమైన బాణాలు, దానికి మరింత ద్వేషం అనే పూత పూసి మరీ ప్రయోగిస్తూ ఉన్నా కూడా వీటన్నింటినీ తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఇంత ఎఫెక్టివ్గా, ఇంత బలంగా ఇంకా ఉన్నారు అంటే, సరే తన కమిట్మెంటు, తన తన పోరాటం, తన ఫైటింగ్ ఇదంతా ఒక ఎత్తు, అండ్ జగన్కి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా మరొక ఎత్తు. వైసీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, జగన్ వ్యతిరేకులు ఎంత తీవ్రమైన దుష్ప్రచారాన్ని జగన్ మీద ప్రయోగించినా దాన్ని అంతటిని ఖచ్చితంగా నిస్సందేహంగా అడ్డుకునేది మాత్రం సోషల్ మీడియానే. ఆ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్లీ తిరుగులేని ఒక ఆధిక్యత అయితే కనిపిస్తూ ఉంటుంది, కంప్లీట్ పట్టు. అందుకే ఇప్పుడు ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడైతే టాప్ ట్రెండింగ్లోనే ఈ కార్యక్రమాన్ని నిలిపారు. సో దట్ వాళ్ళు అనుకున్నట్లే ఈ కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించాలి అని వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో అయితే డెఫినెట్లీ విజయవంతమయ్యారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ విషయంలో అయితే ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడంలో అయితే ఖచ్చితంగా విజయం సాధించింది.